ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరింత కాకరేపుతోంది. ఈ కేసులో సిట్ దూకుడుగా వెళ్తోంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఇవాళ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ ఆఫీస్కు రావాలంటూ సిఆర్పీసీ 160 కింద నోటీసులు ఇచ్చింది. సిట్ ఆదేశాల మేరకు ఆయన జూబ్లీహిల్స్ పిఎస్కు వెళ్లనున్నారు. అంతకన్నా ముందుగా తెలంగాణ భవన్కు వెళ్లనున్నారు కేటీఆర్. 10 గంటలకు మీడియాతో మాట్లాడిన తర్వాత ఆయన సిట్ ఆఫీస్కు వెళ్తారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరింత కాకరేపుతోంది. ఈ కేసులో సిట్ దూకుడుగా వెళ్తోంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఇవాళ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ ఆఫీస్కు రావాలంటూ సిఆర్పీసీ 160 కింద నోటీసులు ఇచ్చింది. సిట్ ఆదేశాల మేరకు ఆయన జూబ్లీహిల్స్ పిఎస్కు వెళ్లనున్నారు. అంతకన్నా ముందుగా తెలంగాణ భవన్కు వెళ్లనున్నారు కేటీఆర్. 10 గంటలకు మీడియాతో మాట్లాడిన తర్వాత ఆయన సిట్ ఆఫీస్కు వెళ్తారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరింత కాకరేపుతోంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆయన సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవి, ఓవర్ టు యు. మోగి కాసేపట్లో కేటీఆర్ తన నివాసం నుంచి బీఆర్ఎస్ భవన్ కు బయలుదేరి వెళ్లనున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ ముఖ్య నేతలు హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ మరికొందరు నేతలు ఇక్కడికి చేరుకున్నారు. హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ ప్రస్తుతం ఇంట్లో భేటీ అయ్యారు. ఇక్కడ నుంచి నేరుగా బీఆర్ఎస్ భవన్ కు వెళ్తారు. అక్కడ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం చూడొచ్చు, ఇతర జిల్లాల నుంచి కూడా బీఆర్ఎస్ నేతలు చాలా మంది కేటీఆర్ నివాసానికి ఈ రోజు ఉదయం నుంచి చేరుకుంటున్నారు. అయితే కేటీఆర్ నిన్ననే రెస్పాండ్ అయ్యారు. ఖచ్చితంగా విచారణకు హాజరవుతాను, వాళ్ళు చెప్పినటువంటి టైంకి వస్తానని చెప్పారు. బీఆర్ఎస్ భవన్కు వచ్చిన తర్వాత అక్కడ మీడియాతో మాట్లాడి అటు నుంచి నేరుగా 10:30కు బయలుదేరి సిట్ కార్యాలయానికి వెళ్తారు. అయితే ఇక్కడికి వస్తున్నటువంటి బీఆర్ఎస్ నేతలు కూడా చాలా ఘాటుగా స్పందిస్తూ ఉన్నారు. ఇదంతా లొట్టపీస్ కేసు అని, అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ కూడా మాట్లాడుతూ చెప్పారు, తను సిట్టు లేదు పిట్టు లేదు, ఇదంతా కావాలని చేస్తున్నటువంటి డ్రామా అని చెప్పి తను చెప్పడానికి చూస్తున్నాం. ప్రస్తుతం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా తను వెళ్తా ఉన్నారు కేటీఆర్ తో సమావేశం అయిన తర్వాత. సో ఇప్పటికే తను మాట్లాడుతూ చెప్పారు, కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి కాలయాపన. సార్, ఏం చెప్తారు ఈ నోటీసులు? ఇదంతా బోకస్ అండి, ఇదంతా టైం పాస్ చేస్తున్నారు. అంతా పబ్లిక్ డైవర్షన్ అంతే. ఇది మున్సిపల్ ఎలక్షన్ లో 42% రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తుంది. మంత్రుల గొడవ బయటపడుతుంది. మంత్రులు కొట్లాడుకుంటారు, ఎమ్మెల్యేలు కొట్లాడుకుంటారు. ఫోన్ ట్యాపింగ్ అని మంత్రులు అంటారు, ఎమ్మెల్యేలు అంటారు. ఓరుకోరు దించుకునే ప్రయత్నం చేస్తారు. జర్నలిస్టులు లాగుతారు, ఇలా అధికారులు లాగుతున్నారు. ఇక డైవర్షన్ పాలిటిక్స్ టోటల్ గా అంతే. ఇప్పుడు ఇలా మున్సిపల్ ఎలక్షన్ లో డైవర్ట్ చేసి ఎలక్షన్ పోవాలన్నది, వాళ్ళ అంతర్గత కొట్టడంలో పబ్లిక్ పోవద్దు అనేది. వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు బయటకు పొక్కకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇచ్చిన హామీల మీద దృష్టి పెడితే గవర్నమెంట్కి ఏమైనా పేరు ఉంటుంది. ఏముంది, రైతులను విడిచిపెట్టిన గాలికి విద్యార్థులను నిరుద్యోగులను వదిలిపెట్టేసిండ్రు. వాళ్ళు ఇచ్చిన స్కీములు లేవు, ఏం లేదు. మొత్తం హైదరాబాద్ బ్రాండ్ మొత్తం తగ్గిపోతుంది. ఇట్లా పూర్తి అవినీతమైంది. కొంతమంది 3-4 మంత్రులు దుకాణాలు పెట్టుకున్నారు. భూముల కేసులు తీసుకురండి, మాకు కాంట్రాక్టు బిల్లులు తీసుకురండి, మేము ఇప్పిస్తాం. ఇవి నడుస్తున్నాయి. పరిపాలన లేదంతా. ఇవన్నీ పోగొట్టడానికి ఏంటంటే తెలిసిపోయింది కనుక ఇవన్నీ చేస్తారు. వస్తున్నారు సార్. ఇప్పుడు రమణ కూడా వెనకాల ఉన్నారు. సో ప్రస్తుతం ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ నేతలంతా కూడా ఎలా స్పందిస్తున్నారో చూడవచ్చు. ఇదంతా కావాలని అటెన్షన్ డైవర్షన్ కోసం చేస్తున్నటువంటి డ్రామాలే అని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మాలూత్ కవిత కూడా వెళ్తున్నారు. ఏం చెప్తారు మేడం మీ నోటీస్ పైన? ఏదున్నా కూడా నిన్న హరీష్ రావు గారికి ఇచ్చిండ్రు, ఇవాళ కేటీఆర్ గారికి ఇచ్చిండ్రు. వాళ్ళకు ప్రతి ఎలక్షన్స్ ముందు కూడా ప్రజలని కార్యకర్తలందరినీ డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ భాగంగానే ఇవాళ కేటీఆర్ నోటీసులు ఇచ్చిండ్రు. ఏది ఇచ్చినా పనికి మాలిన కేసులు తప్ప అందరూ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ మాత్రం భయపడేదేం లేదు. అటు శ్రీనివాస్ గౌడ్ కానీ లేకపోతే ఎర్రబెల్లి దయాకర్ ఏకంగా సీఎంను ఉద్దేశించి ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతూ ఉన్నారు, సీఎం రేవంత్ రెడ్డి నాశనం అయిపోతారని కూడా ఎర్రబెల్లి దయాకర్ చెప్తా ఉన్నారు. సో ఇక్కడికి వచ్చినటువంటి నేతలంతా కూడా ప్రస్తుతం ర్యాలీగా ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తా ఉన్నారు. కేటీఆర్ నివాసం నుంచి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇక్కడికి ముందుగానే చేరుకున్నారు. ప్రస్తుతం కేటీఆర్ ఉన్నటువంటి వెహికల్ కూడా మనం చూడొచ్చు. ఇంటి నుంచి బయలుదేరి వెళ్లారు. హరీష్ రావు వచ్చిన తర్వాత ఇక్కడ అరగంట పాటు భేటీ అయ్యారు. మొత్తం హరీష్ రావును 7 గంటల పాటు విచారించారు. 11 o'clock వెళ్ళినటువంటి హరీష్ రావును మరి ఈ రోజు కూడా కేటీఆర్ ను ఎంతసేపు విచారిస్తారు, అసలు కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటి, ఉద్దేశం ఏంటి అనేది కూడా తెలియలేదు. ఎందుకంటే హరీష్ రావుకు నోటీసులు ఇచ్చినప్పుడు మనం చూసాం, ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ కేసులో పంజగుట్టలో ఒక కేసు నమోదైంది. అది క్వాష్ అయినప్పటికీ కూడా మేము విచారణ జరుపుతా ఉన్నాం, ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకా విచారణ జరుగుతోంది కాబట్టి హరీష్ రావును నోటీసులు ఇచ్చి విచారించాం, అదేవిధంగా కొన్ని వివరాలు సేకరించాల్సి ఉంది అని చెప్పి నోటీసులో పేర్కొన్నారు. కానీ కేటీఆర్కి ఇచ్చినటువంటి నోటీస్ కూడా చూస్తే సేమ్ హరీష్ రావుకి ఇచ్చినటువంటి మాదిరిగానే 160 CRPC కింద నోటీస్ ఉంది. కాబట్టి ఈరోజు కేటీఆర్ని ఎలాంటి ప్రశ్నలు వేస్తారు, అసలు నోటీస్ ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటి, ఎవరైనా కేటీఆర్ పేరు చెప్పారా లేకపోతే అనేది చూడాలి. ప్రస్తుతం ఒకే వెహికల్లో కేటీఆర్ తో పాటు హరీష్ రావు ఇద్దరు కలిసి వెహికల్లో బయలుదేరి వెళ్తా ఉన్నారు. ఇక్కడ నుంచి బీఆర్ఎస్ భవన్ కి వెళ్లి అక్కడి నుంచి నేరుగా సిట్ కార్యాలయానికి పెడతారు మీడియాతో మాట్లాడిన తర్వాత. సో ప్రస్తుతం ఇంటి దగ్గర నుంచి ఒక ర్యాలీగా బయలుదేరి వెళ్ళడాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. మరి ఇప్పటికే కేటీఆర్ కూడా స్పందించారు దీనిపైన, కావాలని చేస్తున్నటువంటి ప్రస్తుతం నేరుగా అక్కడ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. బీఆర్ఎస్ భవన్ కి అయితే ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నారు భోగి. రైట్, థ్యాంక్ యూ రవి. రైట్, ఈరోజు ఉదయం 11 గంటలకు కేటీఆర్ సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు.